నిన్న పెళ్లికని పోతివి ఎట్లయిందిరా? ఈ రోజులు ఎట్లా ఎత్తారా? లేవలేకున్నా అప్పసోపో ఏసైనా అంగరంగ వైభవంగానే ఎత్తారు. తోటోడు తొడగోసుకుంటే ఇల్లు మెడ కోసుకుంటున్నారు. పెళ్ళంటే ఇప్పుడు ప్రెస్టేజ్ ఇష్యూ. మండపం నుంచి మర్యాదల దాకా, ఊరేగింపు నుంచి వీడియోగ్రాఫ్ల దాకా అంతా పోటా పోటీ. అప్పట్లనైతే ఇంటి ముంగట్నే కొబ్బరి మట్టల పందిరేస్తే లగ్గం అయిపోగానే ఎడ్ల బండిలో జగదోలేదట. ఇప్పుడు పిల్లగాడు మినిమం పెంచి కార్లలో ఊరేగుతున్నారు. కానీ రాజమండ్రిలో ఓ పెళ్లి పిల్ల పాత ట్రెండ్ ఫాలో అయిందట. చూద్దామాగు. పెళ్లి వారంటే కారెనక కారు కట్టుకొని పువ్వులు అతక పెట్టుకుని వస్తారనుకుంటే వీళ్ళేమో బండెనక బండి కట్టి కొబ్బరి మట్టలతోటి వెళ్ళిన కచరాలు కట్టుకొని వస్తున్నారు కదా. ఆహా, బెంజి కార్లు వచ్చినా ఈ అందం ఆనందం దొరుకుతుంది ఆనుల్లా. పెళ్లి కళ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నది. ఈనాడు మా వింటేజ్ వింటేజ్ అంటున్నారు కదా, అందుకే పాత పద్ధతిని సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్టు. కోనసీమ జిల్లా వేమర్రపాడు ఈ పెళ్లి వారిది. వీళ్ళ ఊరికేంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కళ్యాణ వేదికకు ఎడ్ల బండ్లను తీసుకుపోవాలని కోరిందట పెళ్లి పిల్ల. అంతే, ఎమ్మటే ఆ తండ్రి బండ్లు అలంకరించి బంధుమిత్రులంతా కలిసి ప్రయాణం కట్టిర్రు. మరి ఆయనతో లగ్గమైనాక పిల్లగానితో పాటుగా అత్తగారింటికి కూడా ఈ బండ్లనే పోదామని అంటదో ఏమో చూడాలి మరి. కానీ ఎంత ఎదిగినా, ఎంత డెవలప్ అయినా, ఎంత సంపాదించినా